ఓ జగజ్జనని, పొరపాటున నీ సవితి పేరు నీ ఎదుట ఉచ్చరించాడు శివుడు. ఆ విధంగా పలికిన తరువాత ఏమి చేయుటకు తోచకపోవుటచే నీ ఎదుట తలవంచాడు. ఆ సమయమున నీ యొక్క పాదపద్మములు శివుని లలాట ప్రదేశమును తగిలినది. శివుని చిరకాల శత్రువైన మన్మధుడు ఆ దృశ్యము చూచి శివునికి తగిన శాస్తి జరిగినది అని సంతోషముతో కిలకిలా నవ్వినట్లు నీ కాలి మంజీరములు ధ్వని చేసినవి అని ఆచార్యులు చమత్కారంగా బాహ్యార్థమును చూపించారు. కానీ ఆచార్యులు బోధించే అంతరార్థం అద్భుతమైనది. అమ్మవారు అనగా కుండలినీ శక్తి, లలాట భాగం అనగా ఆజ్ఞాచక్రస్థానం, శివుడు అనగా ఉపాసకుడైన జీవునిగా సమన్వయం చేసుకోవాలి. సాధనలో ఉపాసకుని కుండలినీ శక్తి ఆజ్ఞాచక్ర స్థానము నందు ప్రవేశించినట్లు అర్థం.